అన్న చెప్పండి. ఇప్పుడు చూస్తే ఇంకొక 50 రోజుల్లో ఇక సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డాయి. మరి చూస్తే పొత్తుల రాజకీయం నడుస్తుంది. అటు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నుంచి మేమంతా సిద్ధం అని చెప్పి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నాడు. ప్రజల మధ్యకి రాబోతున్న ఎలా ఉంటుంది? స్పందన బాగానే. ఈరోజు ఇరుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. 115 కిలోమీటర్లు మొదటి రోజు బస్సు యాత్ర. దానివల్ల స్పందన బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మళ్ళీ సీఎం గ్యారంటీగా అవుతారా? సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారు. అంటే ఇప్పుడు మీరు గ్యారంటీగా అవుతారు అన్నారు. అటు చూస్తే చంద్రబాబు నాయుడు అసలు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? అసలు ఈ రాష్ట్రానికి ఒక మాట చెప్పండి, ఈ సైకో పోవాలని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఆయన గెలిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలు ఏం చేశాడు? ఏం చేశాడని చెప్పుకోవాలి మనం. ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుంది. అవినీతి లేకుండా చేస్తున్నాడు. పింఛన్లు కానీ ఇంటికి వచ్చేస్తున్నారు. రేషన్ బియ్యం కానీ వాహనాలు ఇస్తున్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కంపల్సరీ సీఎం అవుతారు. డోకాలేదు. పథకాలు ఎన్ని ఒకటి ఎందుకు ప్రజలు సోమరపోతులు అవుతున్నారు అన్నారు కదా చంద్రబాబు నాయుడు. సోమరపల్లి ఎందుకు అవుతాను? ఎవరి పనులు చేసుకున్నారు. అవి పెట్టిన సంక్షేమ నవరత్న పథకాలు ఆయన అమలు చేశారు కదా. ఇందులో సోమరపోతులు అవడానికి ఏముంది? అది మరి చూసినట్లయితే ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామంటున్నారు. అన్ని పార్టీలు ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేస్తున్నాడు. వాళ్ళు ఎంతమంది ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. అది కన్ఫర్మ్గా ఎదురు ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఈసారి కుర్చీ మడత పెట్టేస్తాను జగన్ అన్న నారా లోకేష్. ఆయన కుర్చీ అని మడత పెట్టి కష్టమే. ఆయన సీట్ ఆయన వెళ్ళలేడుగా. మంగళగిరిలో ఆయన లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన సీట్ ఆయన వెళ్తాను నమ్మకం తక్కువ ఉంది. ఈసారి గెలిచి తీరుతా అన్నాడు కదా లోకేష్. అంటే మాట్లాడటానికి ఏముంది? గెలవాలి కదా విజయం లెక్క. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కన్ఫర్మ్ అవుతారు కొంత శాతం. అటు చూస్తే మరి ఇప్పుడు ఒక మాట ఇంకా 120 ఎమ్మెల్యే సీట్లు మాకే వస్తున్నాయి, 24 ఎంపీ సీట్లు మాకే వస్తున్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా. అంటానికి ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫర్మ్ సీఎం అవుతారు. మీరు ఒకటే మాట చూస్తున్నారు, ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. అసలు మీరు ప్రతిదానికి ఏదైనా అదే చెప్తున్నారు. ఇప్పుడు అటు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి అసలు ఏంటి, అసలు ఈ రాష్ట్రానికి ఎందుకు అని చెప్పి చంద్రబాబు ఒకటే మాట్లాడండి. అసలు ఈ సైకోని తరిగి కొట్టడానికి కూడా మాట్లాడుతున్నాడు. ఆయన చేసి పనులు కనబడతాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ళు చేసిన పథకాలను చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఏ వ్యక్తి అయినా అధికార పార్టీని ముఖ్యమంత్రి ఓడించాలనుకుంటారుగా. ఆయన మీద విమర్శన చేస్తూ ఉంటారుగా. అది ఓకే.